గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు. సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు తన సాయశక్తుల కృషి చేస్తానని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన జగదేవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ కేంద్ర రాష్ట్ర నాయకత్వంతో పాటు తనకు అండగా నిలిచిన జిల్లా నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగిరేలా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ ఆలయ ఈవో, టీజేయు ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, జిల్లా అధ్యక్షుడు మరాఠీ కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు జంగని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను కప్పర్ ప్రసాదరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మా అన్న రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందుకు సహకరించినటువంటి మన మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మన జిల్లా అధ్యక్షులు శంకర్ ముదిరాజ్ గారు, అలాగే అనేక మంది పెద్దలు, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు, ఇట్లా వీళ్ళందరూ చాలామంది పెద్దలు ఈరోజు నా నియామకానికి సహకరించారు. అలాగే కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, బీజేపీ అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నా నియామకానికి పూర్తిగా సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ఎదగాలంటే కృషి ముఖ్యం. ఈ కృషి ద్వారా పదవులు లభిస్తే తప్ప పదవీధర లభించనేది స్పష్టంగా అర్థమైంది. బీజేపీ ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పార్టీని గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయడం కోసం కృషి చేస్తాను. ఈరోజు పదవి అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి కొండపోచమ్మ దర్శనం కోసం రావడం జరిగింది. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ రాజిరెడ్డిపల్లి వెళ్ళి అక్కడ కూడా పోచమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాలలో రోజు రోజుకు బలపడుతూ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు అంటే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక మిత్రుడిగా, ఈ ప్రాంత ప్రజల చిరకాల పరిచితుడిగా నాకు అనేక మంది మిత్రులు అందరూ సన్మానం చేసి సహకరించడం జరిగింది. వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీని గ్రామీణ స్థాయిలో పటిష్టం చేసి అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.